తెలంగాణలో నిన్నటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. దాంతో విద్యార్థుల భద్రతే లక్ష్యంగా రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రెండో రోజు కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇక ఇందులో భాగంగా మియాపూర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారుల బృందాలు ఉదయాన్నే రోడ్లపైకి వచ్చి తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులు విద్యా సంస్థల యాజమాన్యాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని సుమారు 150కి పైగా స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు లేని పలు బస్సులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలా బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉందని, గడువు ముగిసినా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే పాఠశాల యాజమాన్యాలపై, వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ తనిఖీలు ఇలాగే కొనసాగుతాయని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. అటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను పంపించే స్కూల్ బస్సుల కండిషన్, డ్రైవర్ల వివరాలను ఒకసారి సరిచూసుకోవాలని రవాణా శాఖ సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో అయితే స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఇవాళ రెండో రోజు. సో స్కూల్ బస్సులపై అయితే రెండో రోజు ఆర్టీఏ దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఆల్మోస్ట్ 150కి పైగా బస్సులపై అయితే కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? రెండో రోజు స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారుల దాడులు కొనసాగుతా ఉన్నాయి. నిబంధనలు పాటించినటువంటి స్కూల్ బస్సులపైన కొరడా జరిపిస్తా ఉన్నారు. నిన్న ఒకరోజే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 245 కేసులు నమోదు కాగా, ఫిట్నెస్ లేనటువంటి వాహనాలు కావచ్చు, అంతేకాకుండా డ్రైవర్ నిబంధనలు పాటించినటువంటి ఫైర్ సేఫ్టీ లాంటి మౌలిక జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా పాటించాలని కూడా ఇటు రవాణా శాఖ అధికారులు సూచిస్తా ఉన్నారు. విద్యార్థుల ప్రాణాలతో చిలగాట మారితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా ఇకపై దాడులు కంటిన్యూగా కొనసాగుతాయంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో 245 కేసులు నిన్న నమోదయ్యాయి. ఈ రోజు కూడా మరి కాసేపట్లోనే ఎన్ని కేసులు నమోదయ్యాయనే దానిపైన కూడా క్లారిటీ. ఉదయం నుంచే స్కూల్ బస్సుల పైన కూడా కొరడా జల్పిస్తా ఉన్నారు. ఏదైతే 60 ఏళ్లు పైబడినటువంటి డ్రైవర్ల పైన కూడా చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఫిట్నెస్ కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి పత్రాలు, సరైన పత్రాలు ఖచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలి. అవి లేనటువంటి వాటిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా సూచించారు. అటు మరోవైపు ఏవైతే ఆటోల్లో వెళ్తున్నటువంటి విద్యార్థుల పైన కూడా పూర్తి స్థాయిలో ఆటోలను కూడా తనిఖీలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో స్కూల్ బస్సుల పైన కూడా కొరడా జరిపిస్తా ఉన్నారు. అటు ఫైర్ సేఫ్టీ లేనటువంటి వాహనాలు కావచ్చు, ఫిట్నెస్ లేని సర్టిఫికేట్ లేనటువంటి వాహనాల పైన కూడా ఖచ్చితంగా, ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా అధికారులు, ఆర్టీఏ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాము, ఖచ్చితంగా సరైన పత్రాలు సమర్పించాలి, ఫిట్నెస్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని కూడా సూచించినప్పటికీ కొన్ని స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, లేదంటే వాహన యాజమాన్యాలు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించాయి. వాటిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆర్టీఏ అధికారులు సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రమాదాల దృష్ట్యా ఇప్పుడు ఆర్టీఏ కనుక ఖచ్చితంగా చర్యలు కనుక తీసుకోకపోతే మరింత ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రవాణా శాఖ సంబంధించినటువంటి కమిషనర్ కావచ్చు, జాయింట్ కమిషనర్లు కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడికక్కడ చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాదాపు మరొక వారం 10 రోజుల పాటు ఈ ఆర్టీఏ దాడులు అయితే స్కూల్ బస్సుల పైన కొనసాగేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కిరణ్, అంటే ఇవాళ రెండో రోజు ఆర్టీఏ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. మరి ఏదో తూతూ మంత్రంగా, అంటే నామమాత్రంగా మాత్రమే చేస్తున్నారా? నిజంగానే దాని మీద వాళ్ళు సీరియస్ గా ఆ దృష్టితోటే అంటే తనిఖీలు చేస్తున్నారా? దీని మీద వాళ్ళు యాక్షన్ ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏంటి, ఎన్ని కేసులు నమోదయ్యాయి, పేరెంట్స్ కి ఏం సజెస్ట్ చేస్తున్నారు ఆర్టీఏ ఆఫీసర్స్? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న దాదాపు 245 కేసులు పూర్తి స్థాయిలో వాటిపైన ఏదైతే నమోదు చేయడం జరిగింది. ఖచ్చితంగా, ఎందుకంటే ఫిట్నెస్ కు సంబంధించి కావచ్చు, లేదంటే డ్రైవర్ కు సంబంధించినటువంటి నిబంధనలు కావచ్చు, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిబంధనలు ఏమంటాయో అవన్నీ ఖచ్చితంగా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ప్రతి వాహనానికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ డోర్ ఏ విధంగా ఉంటుంది, ఆ పిల్లలకు ఏ విధమైనటువంటి అవగాహన కల్పిస్తారు, ఏదైనా ప్రమాదం కనుక జరిగినట్లయితే వాహనం లో నుంచి ఎలా బయటపడాలనే దానిపైన కూడా చర్యలు కూడా వాళ్లకు సూచించాలంటూ కూడా నిన్న కొంతమంది అధికారులు కూడా డ్రైవర్లకు సూచించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. తూతు మంత్రంగా కాకపోయినా కొంత
ఆ, కొంత కేర్ఫుల్ గానే వాళ్ళంతా కూడా జాగ్రత్తలు కూడా తీసుకొని ఈ వాహనాల తనిఖీలు అయితే చేపడతా ఉన్నారు. రవాణా శాఖ ఈ విషయంలో ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకుంటుందని కూడా ఇప్పటికే అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు కూడా వాహనాల ఫిట్నెస్ ను కావచ్చు, లేకుంటే డ్రైవర్ పరిస్థితిని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే విద్యార్థులను బస్సులోకి ఎక్కించాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఆర్టీఏ ఆఫీసర్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కిరణ్, పేరెంట్స్ ఎవరైతే ఉంటారో స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు స్కూల్ యాజమాన్యం దగ్గర అయితే ఖచ్చితంగా బస్ డ్రైవర్కి సంబంధించిన డీటెయిల్స్ లేదంటే బస్సు ఓనర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేరెంట్స్ దగ్గర ఉండాలి అని చెప్తున్నారు. ఒకవేళ అంటే స్కూల్ సపోర్ట్ చేయకపోతే, స్కూల్ ఆ డీటెయిల్స్ ఇవ్వకపోతే వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? ఖచ్చితంగా, ఎందుకంటే వివరాలు ఏవైతే ఉన్నాయో డ్రైవర్ కు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, తనతో పాటు ఒక సహాయకుని వివరాలు కూడా పూర్తి స్థాయిలో ఉండాలి. ఎందుకంటే వాహనం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే తేరుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వివరాలు స్కూల్ యాజమాన్యాలు ఇవ్వాలి. లేదంటే ఆ బస్సు వివరాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేరుగా డ్రైవర్ ను కావచ్చు, లేదంటే ఉన్నటువంటి సహాయకుని వివరాలు కూడా నేరుగా తీసుకోవచ్చు అంటూ కూడా ఇప్పుడు రవాణా శాఖ అధికారులు సూచించారు. ఒకవేళ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా రవాణా శాఖ అధికారులకు ఈ విషయాన్ని తెలియజెప్పాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ దాడులు మరింత కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.